క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగాలంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తామండి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయి ఆడ పని చేద్దాం రా, మాకు లేదా? అని ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామై మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా. ఏం అలవని అయ్యా నవ్వుతే లేకపోతే మనం తప్పవుతుంది. మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్కి ఆయన నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో, తెలంగాణలో సంస్కారం ఏంటంటారు మళ్ళా. కాబట్టి 100% I have to return the gift to my friend Chandrababu Naidu. I will definitely give it, and you show what impact it is going to play. ఒక్కసారి వారిది అయిపోతే మీరు చెప్పు. ఈడు కూడా వచ్చి పెట్టింది కదా పుల్ల, ఇది హైదరాబాద్ పేరు మారుతాం, తోక మారుతాం, ఇక మార్చిన కాడ బంగారు ఇటుకలు వచ్చినాయట, అంతే కదా, పనికి మాలిన దందాలు కదా. అదే కదా నేను చెప్పింది. వి కండెమ్ ఇట్, ఐ కండెమ్ ఇట్. అదేం పని వరుసన, ఏదో ఫైల్ ఏది పెడితే ఏంది నాకు అర్థం కాదు కదా. ఆయన ఇవ్వలే, నాకు అర్థం కాదు. ఆయనదే టికానా చక్కగలేదు. ఇప్పుడు తెలుస్తాయి కదా 2 రోజులు అయితే ఇవ్వల వైపు నడవడానికి ఆయన ఇవ్వాలండి. ఊఈజీ నువ్వు ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే నేను మాట చెప్తానండి. చంద్రబాబు నాయుడుకు పైత్యం ఉన్నది, ఎస్ డెఫినెట్గా. ఆయన కలవాడ్డది పోయి నరేంద్ర మోడీ సంక్రాంతి వచ్చిండు, మంచిగా ఎన్క్యాచ్ చేసుకున్నాడు, అవునా కాదా? ఏం మాట్లాడినండి? చెప్తే బాగుండదని చెప్పలేను నేను, రేపు చెప్తా చాలా డీటెయిల్గా. ఎందుకంటే నేను కూడా ఆయనతో పాటు నీతి ఆయోగులు ఉన్నా కదా, ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడు, ఏమేమి గౌరవం పోయింది అనేది అవన్నీ కూడా చెప్తాను నేను. పొగడటానికి కూడా హద్దులేని పొగుడు పోగడపోయింది మోడీని. ఓ రోజు ఆగా పెద్ద మాట చెప్తున్నా ఈయన గాదానికి దందర్శనం పడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడు, అతిగా పొగడబోయి మోడీని చాలాసార్లు బోల్ట్ అవుతాడు. ఓ మీటింగ్లో ఏం చెప్పింది తెలుసా? నా పక్కకు అఖిలేష్ యాదవ్ వాళ్ళంతా కూర్చున్నారు, ఒక 5-6 ముఖ్యమంత్రి లైన్లో నేను ఉంటా కదా. ఈయనేమో ఓవర్ యాంగ్జైటీలో నరేంద్ర మోడీని పొగడబోయి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళకి ఒకసారి అపాయింట్ చేస్తారు. వాళ్ళు దేశమంతా తిరిగి మొత్తం రాష్ట్రాలతో మాట్లాడి ఒక మోడల్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు. డెవల్యూషన్ ఎంత ఉండాలి, పలానా ఎంత ఉండాలి, పలానా ఎంత ఉండాలి చెప్తారనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ మోస్ట్లీ చేస్తారు, మోస్ట్ 90%. లేకపోతే కొన్ని చేయకపోతే కొన్ని మార్పులతో చేస్తారు. ఈయనకు వచ్చింది మోడీ గారు వచ్చే వరకు వచ్చిన కాంగ్రెస్ అప్పుడు యూపీఏ గవర్నమెంటే అపాయింట్ చేశారు. వేణుగోపాల్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ ఉన్నాడు. వారు రికమెండేషన్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులలో డెవల్యూషన్ 42% పెంచాలని పెంచారు. ఈయన పెంచిండు, సేమ్ రిపోర్ట్ని అడాప్ట్ చేసిన పెంచింది అయిపోయి. దాన్ని చంద్రబాబు నాయుడు పొగుడుకుంటూ ఇంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్పోళ్ళు లేడని, ఇక మోడీ పాయకానకపోతే వాసన కూడా రాదన్న తల్లి వల్ల అవునా అంటారే ఆయన పెంచి ఆ ఓవర్ యాంగ్జైటీలా ఆయన మాట్లాడిన దరిద్రం కొట్టి మాడని తెలుసా? ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఇట్లా పెంచిండు అని అన్నాడు. అందరు గొల్లు నవ్విండ్రు. अरे क्या ऐसा बोलता क्या भाई ना अखिलेश यादव, अरे इनके यहाँ से पीवी नरसिम्हा राव साहब बने, हमारे पास से चरण सिंह बने, वीपी सिंह बने, मोरारजी देसाई बने, इतने सारे सीएम बने, ये क्या बोल रहे हैं? बोला वो जाने आप जाने भाई मैं क्या करना అని గట్లుంటుంది కథ. ఈ పాబాని నేను చెప్పాలి, చెప్తాం కదా పాబాని, ఉన్నాయి వీడియోలు కూడా ఉన్నాయి, చాలా చెప్పేది ఉన్నది. ఈ విజయవాడని పోయి చెప్పేది ఉన్నది, ఈడెందుకు చెప్పరా మరి ఊకుంటారు. అట్లా అయితే బాయ్ సార్ నాకు అర్థం కాదు. ఎస్ బేటే నన్ను లెటర్ గెట్ ప్లీజ్